V1 న్యూస్ తెలంగాణ. బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏఎంసీ ఇన్ఛార్జ్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షీలా శంకర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన సాలూరా మండలం హున్సా గ్రామానికి చెందిన నేతగా బోధన్ నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు. రైతుల అభ్యున్నతే తన ప్రధాన లక్ష్యమని, రైతులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సందర్భంగా మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతలు స్వీకారోత్సవంలో బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. పార్టీ నిమిత్తం షీలా శంకర్ అహర్నిశలు శ్రమిస్తున్నందుకు ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించడం సంతోషకరమని పిసిసి డెలిగేట్ గంగాశంకర్ అభిప్రాయపడ్డారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, రైతులు, కార్యకర్తలు హాజరై షీలా శంకర్ కు శాలువాతో సన్మానించారు. రాండి రండి అంటే రాబో అన్న జరగండి అట్లా జరుగు పడుకో ఎంతమంది పడుతుంది చేతులు అందరు పనిగా అయిపోయి హలో చూడు ఆయన కదా పాపి ఒక్క నిమిషం ప్రసన్న ఉన్నాడు. ప్రసన్న తీస్తాడు. ఎప్పుడైనా మీతో ఏ కోపం లేదు నీ మీద ఏదైనా ఉన్నతోళ్ళ మీద ఉంటే ఉంటుంది. ఫోన్ చేస్తుంటే ప్రసన్న ఉన్నాడు. ప్రసన్న తీస్తాడు. శంకర్ నిలబడు కదా, నిలబడు లక్ష్మణ్ బోధన్ శాసనసభ్యులు మా ప్రియతమ నేత పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి ఆదేశానుసారం ఈరోజు నాకు ఇన్ఛార్జ్ చైర్మన్గా ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సార్ గారికి మరియు నా కుటుంబ సభ్యులకు, నా శ్రేయోభిలాషులకు, పత్రిక విలేకరులందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఇన్ఛార్జ్ చైర్మన్గా తీసుకున్నందుకు రైతులకు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు జరుగుతుంది. ఈ సీజన్ వరి సీజన్లో అయ్యే రైతులు మధ్యాహ్నం పూట వచ్చి ఇక్కడ పాపం ఎండనక బాగా కష్టపడుతున్నారు కాబట్టి వాళ్లకు మధ్యాహ్నం పూట అన్నదానం భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.